యాకోబు యొక్క పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులగుతున్నారు కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. చూసారండి, యోబు యొక్క సహనమును గురించి మీరు ఏం చేశారంట, విన్నారు. యోబు ఎంత సహనం కలిగి ఉన్నాడో. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. అందరు కొట్టండి గట్టిగా. నిద్ర ముంపు పోవాలి, ఒకసారి పోవాలి. కాబట్టి యోబు ఎట్లా ఉన్నాడంట, సహనముతో కనిపెట్టుకున్నాడు. ఎప్పుడు రోగం వచ్చినప్పుడు, ఎప్పుడు శరీరం కుళ్ళి కుసించిపోతుంటే, యోబు గమనించండి, చీము గారిపోతుంటే, యోబు రక్తం గారిపోతూ ఉంటే, కురుపులు పట్టిపోతూ ఉంటే, కంపు కొట్టిపోతూ ఉంటే, గీక్కోలేక చెలపెంకుతో అలాగా చీము తీసేసుకుంటూ గీరుకుంటూ ఉంటుంటే, చర్మము ఊడిపోతుంటే, చీకిపోతూ ఉన్నా కానీ అతనుకున్న నిరీక్షణ ఏమిటంటే, ఏదో ఒక రోజు ఈ చర్మము ఊడిపోతుంది, ఏదో ఒక రోజు నవీన చర్మాన్ని లేకపోతే దేహాన్ని నేను ధరించుకుంటానని చెప్పి సహనముతో కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఈ కష్టాలు కలకాలం ఉండవు, ఈ వ్యాధులు బాధలు కలకాలం ఉండవు, ఈ కన్నీళ్లు కలకాలం ఉండవు, ఈ శ్రమలు కలకాలం ఉండవు అని చెప్పి యోబు ఏం చేస్తున్నాడంటే, సహనముతో కనిపెట్టుకున్నాడు. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిపోయినా, గమనించండి, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఏనుగులు, చూడండి ప్రియమైన బిడ్డలారా, మందలు, పశువులు అన్నీ కోల్పోయినా అవిశ్వాసం అనేది తనలోనికి రాకుండా, లేకపోతే అవిశ్వాసిగా తను మారకుండా, దేవుని దూషించకుండా, దేవుని దుఃఖపరచకుండా, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట చెప్పకుండా యోబు ఎలా ఉన్నాడంటండి, చెప్పాలి, సహనముతో కనిపెట్టుకున్నాడంట. సహనంతో కనిపెట్టుకున్నాడు. ఎంత గొప్ప సహనమో, ఎంతగా ఆ సహనం కలిగి ఉన్నాడు యోబు. మన జీవితంలో కూడా ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు నష్టపోయే పరిస్థితి ఎదురవుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో సర్వనాశనమైపోయే పరిస్థితి వస్తుంది. కానీ సహనంతో మనం కనిపెట్టుకోవాలి. గట్టిగా చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.